అందరికీ శ్రీమాత్రేనమ్మ. మీ తెలుగింటి అమ్మాయి లతా బ్లాగ్స్. ఈరోజు నేను చింతపండు పులిహోర తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పలుకులు వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోనే పోపులు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత పచ్చి అల్లం వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులోనే పసుపు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు పొడి వేగిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుపు వేసిన తర్వాత దానికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందాక పలుకులు వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటున్నాను. అవి బాగా ఎందుకంటే మెత్తపడిపోతాయని లాస్ట్ని వేసాను ఫ్రెండ్స్. అవి అయిపోయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత రైస్ తీసుకొని రైస్లోనే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. తర్వాత పోపులు వేసుకొని దాని తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేశాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.